నాన్న. అమ్మా భూమి, ఎలా ఉన్నామ్మా? అదేంటి నాన్న, మనం మొన్నే కదా కలిసాం, ఎన్నో రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఇలా అడుగుతున్నావేంటి? నువ్వు నా బిడ్డవమ్మా. నువ్వు నా కళ్ళ ముందే ఉండుంటే ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే నా కంటికి రెప్పలా చూసుకునేవాడిని. నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు కదా, అందుకే అడుగుతున్నాను. ఇక్కడ అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు నాన్న, నాకెలాంటి ఇబ్బంది లేదు. అమ్మా జానకి వచ్చిందా? ఇంకా రాలేదు, తన కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరూ లేరు నాన్న. పెద్దమ్మ, భార్గవ్ బావ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్దామని వెళ్లారు. అభిబావ కూడా బయటికి వెళ్ళినట్టున్నాడు. కుముద చాలా సేపటి నుంచి కనిపించడం లేదు. తను కూడా బయటికి వెళ్ళినట్టుంది నాన్న. పెదనాన్న తన గదిలో ఉన్నారు. అమ్మమ్మ పూజ గదిలో ఉంది. ఇంక నేను మీతో మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? అన్ని సమస్యలు సర్దుకున్నాక నాకు వచ్చేయాలనే ఉంది నాన్న. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నాన్న, చాలాసేపు అయింది, నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. మీరు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోండి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే అమ్మా, జానకి వచ్చాక ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేయండి, ఓకేనా? సరే అయితే. అబ్బా అబ్బా బావా, అబ్బా అబ్బా బావా, ఈ దెబ్బలేంటి బావా? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నన్ను ఇంట్లోకి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. అసలు ఏమైందో చెప్పు బావా. ఇందాకే కదా బయటికి వెళ్ళావు. బయటికి వెళ్ళానా? కుముద బండి మీద తీసుకెళ్తానంటే బయటికి వెళ్ళా. మరి ఒక్కడివే వచ్చావేంటి? తనకి బండి రాదని నాకు ఈ రోజు అర్థమైంది. అబ్బా స్కూటీయే కదని హ్యాపీగా నేను ఎక్కి కూర్చున్నాను. తను పల్లెటూరు రోడ్ల మీద 100 స్పీడ్లో వెళ్ళింది. అబ్బా పడిపోయా. ఉన్నానో పడిపోయానో అని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది. మరి గట్టిగా అరవకపోయావా? ఎవరైనా వచ్చి సాయం చేసేవారు. పడ్డాక ఒళ్ళంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది. అరిచే ఓపిక కూడా లేదు. కాసేపు అలాగే ఉండిపోయాను. అబ్బా కొంచెం ఓపిక వస్తే మెల్లగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇంట్లో కూడా రాలేక ఇక్కడే పడిపోయాను. నా లోపలికి తీసుకెళ్తావు, నీ ప్రశ్నలతోనే చంపేస్తావా? అలా ఏం లేదు, రా. అయినా నువ్వు తనతో ఎందుకు వెళ్ళావు? తన గురించి నీకు తెలుసు కదా, తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. నువ్వేమో తనతో వెళ్ళి ఇలా పడిపోయావు. అయినా మనిషి ఉన్నాడో పడిపోయాడో కూడా చూసుకోకుండా ఉండడం ఏంటో బావా. పద మెల్లగా. జానకి, అసలు బుద్ధుందా నీకు? రోడ్డు మీద ఎలా వెళ్లాలో కూడా తెలీదా? అవును జానకి, రోడ్డు మీద నడిచేటప్పుడు మనం కాస్త ఆలోచించాలి కదా. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరుగుంటే మేమేం సమాధానం చెప్పుకునేవాళ్ళం? మీ సమాధానం తర్వాత. అక్కడ మీ కూతురు వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగింది. తను యాక్సిడెంట్ చేసి కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ ఇంటి మనిషికి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు కుటుంబం పరిస్థితి ఏంటి? ఏముంటున్నావు? మాకు ముందు యాక్సిడెంట్ చేయడం ఏంటి? నీ కూతురు ఒక వ్యక్తిని బండితో గుద్దేయటం, కనీసం మానవత్వం లేకుండా ఆ వ్యక్తి ఏమయ్యాడు అని ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు విరిగే పరిస్థితి వచ్చింది. చూడు జానకి, అన్నీ నీ కళ్ళతో చూసినట్టు చెప్పకు. నిజంగా అలా చేసుంటే కుముద ఆకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? ఒకవేళ చేసుంటే గనక మాకు ఫోన్ చేసి చెప్పేది కదా.
చూడకుండా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూశాను, నేను పిలిచాను కూడా. తానే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ పడిపోయిన వ్యక్తికి నేను ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే చూశానంటున్నావు. సాక్ష్యం ఉందా? కేవలం చూసింది మాత్రమే చెప్తున్నావా? సాక్ష్యం కూడా ఉంది. మీ కూతురు వేగంగా వెళ్తూ చేసిన యాక్సిడెంట్ తాలూకు సాక్ష్యం వీడియోతో సహా ఉంది. ఉంటే చూపించు. అవును, చూపించు. ఇప్పుడే ధర్మపీఠం పెట్టిస్తాను. నా కూతురు నిజంగానే తప్పు చేసుంటే శిక్ష నేనే విధిస్తాను. సాక్ష్యం ఉంది, కానిప్పుడు నా దగ్గర లేదు. బుజ్జి నిన్ను నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాడు సరదాగా వీడియో తీసుకుంటున్నాడు. వాడు తీసుకుంటున్న వీడియోలో ఇది సాక్ష్యంగా మారింది. ఆ ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు. నువ్వు చెప్పేది నిజమైతే నా కూతురు అలా చేసి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయిందంటే తనని వదిలే ప్రసక్తే లేదు. ఎవరికైనా సరే అన్యాయం జరిగితే చూస్తూ నేను ఊరుకోలేను. అత్తయ్య, ముందు ఇంటికెళ్ళి మాట్లాడదాం. తనేం చెప్తుందో విందాం. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. అవసరం లేదు భార్గవ్. సాక్ష్యం ఉందని చెప్తోంది కదా, ఆలోచించాల్సిన అవసరం లేదు. తెల్లవారితే ధర్మపీఠం దగ్గరికి ఆ సాక్ష్యం నువ్వు తీసుకుని రావాలి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసి తీరుతాను. జానకి, ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పాత పగల్ని మనసులో పెట్టుకొని కొత్తగా మనుషుల్ని ఇరికించాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. సాక్ష్యం ఉందని నువ్వు బలంగా చెప్తున్నావు కాబట్టి రేపు పొద్దున ధర్మపీఠం దగ్గర అన్ని విషయాలు మాట్లాడదాం. మనసులో ఒకటి పెట్టుకొని మనుషుల మీద పగ సాధించే అలవాటు నాకు లేదు. జరిగిన అన్యాయాన్ని మీకు చెప్పాను. రేపు ధర్మపీఠం దగ్గర న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకు భూమి ఇంత చిన్న విషయానికి కూడా అంతలా బాధపడతావు? అదేంటి బావా, ఇన్ని దెబ్బలు తగిలాయి, ఇది చిన్న విషయం అంటావేంటి? సర్లే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నువ్వేడిస్తే నాకు బాధ అనిపిస్తుంది. అయినా నువ్వు తన బండి మీద వెళ్ళడం ఎందుకు? నీకు బయటికి వెళ్ళాలనిపిస్తే నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. అది కాదు భూమి, తనేదో సరదాగా రమ్మంది కదా అని వెళ్ళాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అన్నీ నువ్వు సరదాగానే తీసుకుంటావు. చూడు ఇప్పుడేమైందో. ప్రతి విషయానికి బాధపడతావు అనుకున్నాను కానీ మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలే. నేనేం రాయిని కాదు బావా, నాకు కూడా ఒక మనసు ఉంటుంది. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. ఇంక నువ్వు భయపడవలసిన పనేం లేదమ్మా. ఏమీ జరగదు. అంత తేలిగ్గా ఎలా తీసుకుంటాం డాడ్? అక్కడ చూసింది జానకి. అదంత ఈజీగా వదిలేస్తుందని నేను అనుకోవడం లేదు. జానకి చూసినంత మాత్రాన ఏమీ జరగదమ్మా. దెబ్బ తగిలిన వాళ్ళు బయటకొచ్చి చెప్పాలి. మీ కూతురు వల్లే మాకిలా జరిగిందని చెప్తేనే కదా తెలుస్తుంది. కానీ ఆ ఇంటి వాళ్ళు బయటకొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడరు. జరిగిందేది చెప్పరు. వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు తప్ప ఏమీ చెప్పరు. అవునా? ఎలా డాడీ? అంత దెబ్బ తగిలిన తర్వాత మమ్మీకి చెప్తే న్యాయం చేస్తుందని తెలుసు కదా, మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఇక్కడ చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ఎంత నమ్మకం ఉన్నా, నేనన్నా నా తమ్ముడన్నా ఊరు వాళ్ళకి అంతే భయం ఉంటుంది. అందుకే జయసింహని వాళ్ళింటికి పంపించాను. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పాను. వాడిచ్చిన వార్నింగ్తో వాళ్ళు నోరెత్తరు సరికదా. ఇంకెవరు అడిగినా కూడా ఏమీ జరగలేదు, పొరపాటున కాలు జారి పడ్డాను, అనుకోకుండా బురదలో పడిపోయానని ఏదో కారణం చెప్తాడు. అంతేకాని నీ గురించి ఒక్క మాట కూడా చెప్పడు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. నాకేం జరుగుతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నిజంగా మమ్మీకి ఈ విషయం తెలియదు కదా,
చెప్పాను కదమ్మా, నువ్వంటే నాకు ప్రాణమని. నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. అంతేకాని నువ్వు బాధపడే పని నేనెందుకు చేస్తానమ్మా? నువ్వు ధైర్యంగా ఉండవు. కుముదా 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 కుముదా! డాడీ, మమ్మీ ఇంటికి వచ్చేసింది. చూసారా ఎంత గట్టిగా అరుస్తుందో? అంటే తనకి నిజం తెలిసిపోయిందంటారా? ఎందుకమ్మా అనవసరంగా భయపడతావు? నేను చెప్పాను కదా, దెబ్బ తగిలిన వాళ్ళు బాధపడతారు తప్ప నీ పేరు బయట పెట్టరు అని. ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఇంకా ఏ ఇబ్బంది లేదు. వెళ్దాం కుముదా! పద. కుముదా! ఏంటి రుద్రాణి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటి మమ్మీ, ఎందుకలా అరుస్తున్నావు? నేనెందుకలా అరుస్తున్నానో నీకు తెలీదా? నువ్వెందుకు అరుస్తున్నావో తనకేం తెలుస్తుంది? నేను అడిగింది నా కూతుర్ని. తను సమాధానం చెప్తుంది. మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? అడుగుతున్నాను కదా, చెప్పు. లేదు మమ్మీ, నేనేం చేస్తాను? ఇంట్లోనే ఉన్నాను. బయటికి కూడా వెళ్ళలేదు. అయినా ఏమైంది మమ్మీ? ఏమైనా ప్రాబ్లమా? రుద్ర, కారణం లేకుండా కుముద మీద ఎందుకు చేసుకున్నావు? ఎందుకు కొట్టానో చూసిన మీకు తెలియకపోయినా దెబ్బ తిన్న తనకి తెలిసే ఉంటుంది. అసలేం జరిగింది? ఎందుకింత కోపంగా ఉన్నావు? కుముద మన ఊళ్ళో కూరగాయలు అమ్ముకునే నరసింహుల్ని బండితో గుద్దేసిందంట. అతనికి దెబ్బలు తగిలాయి. కుముదా, వాళ్ళు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. జానకి దారిలో కనిపించి కుముద చేసిన ఘనకార్యం గురించి చెప్పింది. ఏంటి, జానకి చెప్పిందా? తనేం చెప్తే అది నమ్మేస్తావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకే ఉంది. అవును, జానకి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తప్పు చేసింది మనకెదురుగానే ఉందిగా, తనే మాట్లాడుతుంది. చెప్పు, మాట్లాడు. ఎందుకు చేశావు? మమ్మీ, ఏంటిది? జానకి చెప్పిందనగానే నన్ను ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకుండా కొట్టావు. అంటే నీ కూతురు మాటలు నమ్మవా? నేను నిజంగా యాక్సిడెంట్ చేసి ఉంటే దెబ్బతిన్న వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు కదా. ఆ జానకి ఏం అవసరం? నా మీద కోపంతో నీకు అబద్ధం చెప్పిందేమో మమ్మీ. ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు ఇలా కొట్టడం కరెక్ట్ కాదు మమ్మీ. మేమేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. జానకిని అడిగితే తన దగ్గర సాక్ష్యం ఉందని చెప్పింది. చెప్తుంది, ఎన్నైనా చెప్తుంది. ఈ ఊర్లో తన మాట చెల్లుతుంది. రుద్రానికి నమ్మకంగా చెప్తే ఇదిగో ఇలా తన కూతుర్నే శిక్షిస్తుందని ఆ జానకి తెలుసు. అందుకే ఎన్ని మాటలైనా చెప్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజంగా నా కూతురు యాక్సిడెంట్ చేసే ఉంటే జరిగిన వాళ్ళు ధైర్యంగా ఇంటి ముందుకొచ్చి చెప్పేవాళ్లే కదా. తన మాటలే నమ్మినప్పుడు ఇదంతా జానకే కావాలని చేసిందని నేను చెప్తుంటే ఎందుకు నమ్మటం లేదు? జానకిలో నిజాయితీ ఉంది. ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం చూసి తను కంగారు పడింది. అందుకే తన మాట నమ్మాల్సొచ్చింది.
ఇప్పటికే ధర్మపీఠం దగ్గర తను 2 సార్లు నిరూపించుకుంది. ఇప్పుడు జానకి అబద్ధం చెప్పిందంటే నేను నమ్మను. నిజమేంటో రేపొద్దున్న ధర్మపీఠం దగ్గర తెలుస్తుంది. అంటే ఏంటి రుద్ర? నీ కూతుర్ని ధర్మపీఠం ముందు నిలబెడతావా? ధర్మపీఠం మీద కూర్చునేది నువ్వు, తీర్పిచ్చేది నువ్వు. అక్కడ దోషి స్థానంలో మన కూతురు నిలబడితే చుట్టుపక్కల ఊళ్ళలో మన పరువు ఏమవుతుంది? పొబ్బిలి వంశం పరువు రోడ్డు మీద పడుతుంది. అది కూడా నువ్వు ఆలోచించవా? పరువు అనేది నిజాయితీతో ఉన్నప్పుడే నిలబడుతుంది. అది నా తండ్రి నాకు నేర్పించారు. ఆ నిజాయితీకే నేను కట్టుబడున్నాను. తప్పు చేసింది మనవాళ్లైనా పగవాళ్లైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. నిజంగా కుముద తప్పు చేసుంటే శిక్ష అనుభవిస్తుంది. తను చేయకుండా జానకి నింద వేస్తే ఆ శిక్ష జానకి పడుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. చూడు, నిజంగా తప్పు చేసుంటే ఒప్పుకో, అంతేకాని తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయకు. భయపడకమ్మా, సాక్ష్యం ఉందని చెప్పింది కదా, అది లేకుండా నేను చూసుకుంటాను. రేపటి వరకు టైం ఉంది కదా, వెయిట్ చేయి. ఏంటి నాన్న మీరు చేసిన పని? నువ్వు చేసిన పని కన్నా నేను చేసిన పని ఏమీ తప్పు కదమ్మా. ఇప్పుడు ఏం జరిగిందని నాన్న? చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు నేనేం చేశానని నన్నే అడుగుతున్నావా? పొద్దున్నే నేను నిన్న ఇంట్లో తాళం పెట్టేసి ఆ నరసింహుల్ని నేనే ఇంటి దగ్గర దెబ్బేసి ఉంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. ఊళ్ళోకి రాగానే జరిగింది మొత్తం తెలిసిందా? వద్దన్న పని చేసిందే కాకుండా తిరిగి ఇలా సమర్థించుకుంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. చూడండి నాన్న, ముందు మీ భయాన్ని ఏ గంగలోనైనా వదిలేయండి. అనవసరంగా మీరు భయపడుతూ ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నారు. కానీ నేను రుద్రాణి గారికి చెప్పాక ఆవిడ నన్ను తిట్టలేదు. తన కూతురు తప్పు చేసుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పారు. వాళ్ళు న్యాయం చేసే మనుషుల్లాన్నా, అన్యాయం చేయరు, అన్యాయం జరగదు. నరసింహుల కుటుంబానికి న్యాయం జరుగుతుందమ్మా, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నీకేం జరుగుతుందో అది మాత్రం నాకు అర్థం కావట్లేదు. కానీ నా బాధ నీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. బాబు, నమస్తే బాబు. మీరెలా వచ్చారండి? రండి రండి, కూర్చోండి. జానకి, బాబు గారికి మంచినీళ్ళు తీసుకురా. నేను మీ మర్యాదల కోసం రాలేదు. మర్యాదగా మా మాట వినకపోతే ఏం జరుగుతుందో హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? రాణి రుద్రమ్మదేవి లాంటి కూతురుని కన్నారు కదా. మీ కూతురు ఈ ఊరిని, ఈ చుట్టుపక్కల జనాల్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నట్టుంది. అందుకే ప్రతి విషయంలో తలదూరుస్తూ మా ఇంటికి తలనొప్పులు తీసుకొస్తుంది. అది మాకు నచ్చట్లేదు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని తప్పు అని చెప్పాను. అది నచ్చదు అంటే కుదరదు. అలా ఎవరు మిమ్మల్ని మాట అనకూడదు అంటే తప్పు చేయకుండా ఉండాలి. అదేంటమ్మా, ఆయనేదో మాట్లాడుతుంటే నువ్వెందుకు మాటకి సమాధానం చెప్తున్నావు? ఎందుకు నాన్న భయపడాలి? మనమేం తప్పు చేయలేదు కదా. నువ్వేం చేశావన్నది ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. మా అన్నయ్య కూతురు చిన్న యాక్సిడెంట్ చేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక కూరగాయలు అమ్ముకునేవాడికి దెబ్బ తగిలింది. నువ్వు వైద్యం చేశావు, వాళ్ళింట్లో దిగబెట్టావు. మరి అక్కడితో ఆగకుండా మా వదిన గారికి ఎందుకు చెప్పావు? బాబు, ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి మంచాన పడేయటం
చిన్న తప్పని నువ్వనుకుంటున్నావే, నువ్వు ఆగమ్మా. కానీ ఆ కుటుంబం 15 రోజుల్లో పస్తులుండే పరిస్థితి వచ్చింది. దాన్ని చిన్నగా ఎలా చూడమంటావు? చెప్పకుండా ఎలా ఉండమంటావు? అమ్మ జానకి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతాను కదా. అవసరం లేదు, సమాధానం నేనే చెప్తాను. తప్పుని సమర్థించుకునేలా చెప్తే ఇక్కడ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు సీను పొలం విషయంలో నువ్వు ఇలాగే తలదూర్చావు. సరేలే అని వదిలేశాము. తర్వాత మా ప్రతి పనికి అడ్డొస్తున్నావు. పోనీలే ఆడపిల్లే కదా అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిది మా ఇంటి ఆడపిల్ల సమస్య. మా అన్నయ్య కూతురికి సంబంధించిన విషయం. దీనిని అంత తేలిగ్గా తీసుకుంటావనుకోకు. ఈ విషయంలో అన్నయ్యకి కోపం వచ్చింది. మర్యాదగా మిమ్మల్ని హెచ్చరించమని చెప్పాడు. రేపు ఉదయం ధర్మపీఠం దగ్గరికి నువ్వు రాకూడదు. ఆ కుటుంబం వాళ్ళొచ్చినా వాళ్ళే మాట్లాడరు. నువ్వు వచ్చి మౌనంగా ఉంటావా లేదా రాకుండా ఆగిపోతావా అన్నది నీ ఇష్టం. చూడమ్మా, నువ్వు ఎవరికో భయపడి నిజాన్ని దాచొచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. సాక్ష్యం నా చేతిలో ఉంది. ఈ ఫోన్లో నరసింహల్ని కుముద యాక్సిడెంట్ చేయటం మొత్తం రికార్డ్ అయింది. నీ మాట మీద ఉన్న నమ్మకంతో నువ్వు సాక్ష్యం ఉంది అని చెప్పావని నేను నా కూతుర్నే అనుమానించాను. ఈరోజు దోషి స్థానంలో నిలబెట్టాను. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చూపించాలి, లేదంటే జరిగేదే వేరు.